హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. రాష్ట్రంలో ఏడాది పాలన పేరుతో కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు గొప్పలు సాధించామని చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో మహిళలు మాత్రం ప్రభుత్వం సంబరాలపై మండిపడుతున్నారు. హామీలేవి నెరవేర్చకుండా వేడుకలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏవీ కార్యరూపం దాల్చకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన బతుకమ్మల చీరల పథకాన్ని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 2 చీరల పంపిణీ హామీని కూడా అటకెక్కించేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూలుగుతున్న ప్రతిపాదనలు స్వయం సహా బృందాలు ఎస్హెచ్జి మహిళలకు 2 చీరల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. రాష్ట్ర చేనేత బౌలిక శాఖ ఉన్నతాధికారుల ప్రతిపాదనలు రూపుదాల్చాలని చెప్పారు. కానీ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద మూలుగుతున్నాయి. అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎస్హెచ్జి మహిళలు ప్రశ్నిస్తున్నారు. చీరల పంపిణీకి నిధులు లేవు. రాష్ట్రంలో 2 చీరల పథకం అమలుకు ప్రభుత్వం మంగళం పాడిందా, కావాలనే తొక్కిపెట్టిందా అని మహిళల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో స్వయం సహా బృందాల్లో దాదాపు 64 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున ఇవ్వాలంటే 1.30 కోట్ల వరకు చీరలు అవసరం. ఒక్కొక్క చీరకు కనీసం 500 ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తం 4,000 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని ప్రతిపాదించారు. 6 గ్యారెంటీల హామీని అటకెక్కించేసిన కాంగ్రెస్ సర్కార్ చీరల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తుందని నమ్మడం అత్యాశ అని మహిళా సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. చీరల తయారీ ఆర్డర్లు వస్తే ఉపాధి దొరుకుతుందని భావించిన నేతలు ప్రభుత్వం నుంచి స్పందన లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లతో పని దొరికేదని, ఇప్పుడు ఉపాధి కరువైందని మండిపడుతున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.